దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనము ఆదరింపబడుచు ఉన్నాము. ఆయనకే మహిమ. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. పౌలు గారు ఈ యొక్క పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మా శ్రమలన్నిటిలో కూడా మమ్మలను ఆదరిస్తున్నారు. మన దేవుడు మనలను ఆదరించే దేవుడు. కష్టకాలంలో మనకి సహాయకుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి పౌలు గారి జీవితంలో అనేక విధములైన శ్రమలు, ఎన్నో కష్టాలు, చెప్పలేనన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, భయంకరమైనటువంటి మరణ పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు ఆదరించారు. ఆదరణ అనగా కాపాడబడటం. ఏ విషయాల్లో కాపాడుతున్నారు ఆయన? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. కాబట్టి ఆయన ఆదరణ ఎంత గొప్పదంటే నిజంగా చెప్పలేనంత గొప్పది. కాబట్టి ఆయన మా శ్రమ అంతటిలో, చూసారా, శ్రమలు ఏ విధంగా వస్తాయో మనకు తెలియదు, కానీ మన శ్రమలంతటిలో కూడా మనల్ని ఆయన మమ్మను ఆదరించుచున్నాడు. మనలను ఆదరించి ఓదార్చి సంరక్షించే దేవుడు. ప్రియ సహోదరి సహోదర, ఏ కష్టము చేత నీవు ఇబ్బంది పడుతున్నావో నీ ప్రభు నిన్ను ఆదరించగల దేవుడు, కాపాడే దేవుడు. ఏ పరిస్థితుల్లో నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. నీ శ్రమలన్నిటిలోనూ, నీ శ్రమ అంతటిలో కూడా నీ దేవుడిని చేయి పట్టుకుని నడిపిస్తానంటున్నారు. నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ చూస్తావు. ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో వచ్చిన శ్రమల చేత దేవుని దగ్గర ఎంతో ప్రార్థించి గోజాడి తన విశ్వాసము ద్వారా అనేక విధములైన మేళ్ళు పొందారు. అలా అనేక మంది మన జీవితాల్లో పొందుతూనే ఉన్నాం. కాబట్టి దేవుని చేత మనము ఆదరింపబడాలంటే ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆయన ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని యేసుప్రభు వారు ఒక స్త్రీతో చెప్తున్నారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది పరిశీలన చేసుకుందాం. శ్రమలు, బాధలు నీకు వచ్చినప్పుడు కృంగకండి. ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగకండి. వ్యాధి బాధల, బిడ్డలు లేరా, కుటుంబంలో సమస్యల, ఏ కష్టం నేను కృంగ చేస్తుందో నీ ప్రభు నీ చేయి విడిచే దేవుడు కాదు. నీటి మీద నడిచిన దేవుడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఆయనే. మా శ్రమలలో మమ్మల్ని ఆదరిస్తున్నారనేటువంటి గొప్ప సాక్ష్యం నా పట్ల కూడా దేవుడు అనేక శ్రమల్లో ఆదరించారు. అలా అనేక మంది జీవితాల్లో ఆయన ఆదరణకర్త. కాబట్టి ఆయనపై విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని పెట్టుకొని ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, పౌలు గారి జీవితంలో నీవు అనేక విధములైన శ్రమలలో ఆదరించావు నాయన, కష్టాల్లో కాపాడవు. పౌలు గారి జీవితం నాయన నిజంగా అనేక ఘోర హింసలు అనుభవించాను నాయన, అయినా నువ్వు చేయి విడవలేదు. నా బలమా, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి అయ్యా. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. మీ ఆదరణ, కాపుదల మీ ప్రజలకు దయచి మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.